నర్సయ్య తాత రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇవాళ కూడా మరి ఏ పేపర్లల్లో ఏమేమి రాసుకొచ్చింది ఏంది ఏం కథ అనేది చిన్నగా మెల్లగా అరుచుకుందాము. ముందుగాల మహాపత్రిక తేల్చుకుందాము రా. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. ఉప ఎన్నికలకు వెళ్ళే దమ్ము ఉందా? ఉప ఎన్నికలకు పోయే దమ్ము ఉందా? ఇంకేమన్నాడో చూద్దాం. ఏది పిల్లగా కోల్యాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ తన 20 నెలల పాలనకు ఉప ఎన్నికలను రెఫరెండంగా భావించి ముందుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నాయకులు మోసం చేసిన కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు. ఇక ఇగేదో అగిపుల గీరి మాట పెట్టినట్టుగా రాములు ఇక రామసక్కని వ్యవహారం ముంగటేసుకుంటూ ఏంది ఏం కథ అంటే, రేవంతమయ్యా తేల్చుకుందామా, నీకు దమ్ముందా? ఉప ఎన్నికలలో దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని అనుకొస్తుంది కోల్యాగా. మరి వీళ్ళ పెత్తానంలో వీళ్ళ పరిపాలనలో కూడా గా కథ జరిగిందేగా. ఇంటింటికి మంచిపోయేగా, బంగారు పోయేవాళ్ళది. ఆయన మీరెట్లా కాంగ్రెస్లో ఉన్న కోడియాగల ఇండ్ల ఉన్న కోడియాగల మీరెట్లా గుంజుకున్నారు, మీరెట్లా ఎవరో నడిపించారు. అయితే మీరు చేస్తేనేమో ఇంకోటి చేస్తేనేమో ఇది, వీరు చేస్తేనేమో సంసారం, వాళ్ళు చేస్తేనేమో ఇంకోటి అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట. మీరు చూపించిన తోవల్లనే మేము పోయినాం. మీ అయ్య అడుగుజాడల్లోనే మేము పోయినాం. అంటే కేసీరావు అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి ఆయన చూపించిన తొవ్వే కదా అనేది ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నా. మొత్తానికి అసలు కథ గది. ఇక చూడాలి మరి దాని మీద రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ. స్పీకర్ కూడా ఏ నిర్ణయం తీసుకోబోతుండు, ఎట్లయితుంది ఏంది ఏం కథ అనేది చూద్దాం. బాలకృష్ణకు అరుదైన అంతర్జాతీయ గౌరవం. తొలి భారతీయ నటుడిగా రికార్డు. హీరోగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు ఈ పురస్కారం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గోల్డ్ ఎడిషన్ గుర్తింపు. ఆగస్టు 30న హైదరాబాదులో ఘన సన్మానం. ఇక కోరియాకు మరి ఇక అంతర్జాతీయ గౌరవం దక్కబోతుందట. ఆగస్టు 30న హైదరాబాదులో మోత మోగబోతుందట. అరుదైన గౌరవం, అరుదైన అంతర్జాతీయ ఇక మరి గౌరవం. తొలి భారతీయ నటుడిగా రికార్డు గుర్తింపుతోటి ఇక ముఖం మీద చిరునవ్వులు కలకల 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 ఆకాశంలో సుక్కల లెక్క ఇక మరి మెరిసిపోతున్నాయి. చూడాలి ఇక మరి బాలకృష్ణ ఇంకా ఇక సన్మానం చేసుకున్నాక కథ ఇంకేం చేస్తాడు ఏం కథ. కానీ పేదోళ్ళకైతే సేవ చేయయ్యా. పశువులు మరి ఎక్కడ పెడుతున్నావు ఏం కథ. సినిమాలు కూడా బాగా చేసినావు కానీ జర్ర పేదోళ్ళకు సేవ చేయి. ఇగో దేవుడు మంచి డిజైనర్, నేచర్ మంచి గురువు. నా కోసం నేను నర్సయ్య తాత కోసమే చెప్పినట్టు కొడుతుంది కదా నాకు ముచ్చట. మొన్న ఇగో నేచర్ మంచి గురువు. ప్రకృతిలో మీ నర్సయ్య తాత కూడా ప్రకృతిలో 18 ఏళ్ళు గొడ్ల కాసి ప్రకృతి పాఠాలు నేర్చుకున్నాను. అంటే ఈ ప్రపంచంలో ప్రకృతి కంటే గొప్ప గురువు లేదు అనేది మాత్రం నేను నమ్ముతున్నా. ఇక ఈ దేవుడు మంచి డిజైనర్. దేవుడు ఇగో ఈ అవతారం దేవుడే. నర్సయ్య తాత ఈ అవతారము దేవుడే.
నాకు నేనే దా రకంగా ఈ దేవుడిచ్చిన ఇగో ఈ వేషభూషణంతో ప్రకృతి నేర్పిన పాఠాలతోటి బిగ్ బాస్లో అడుగు పెడితే వాళ్ళకు మరి పానం ఏమనిపించిందో ఏం కథో నర్సయ్య ఇగో నీది గిది తప్పు, నర్సయ్య ఇగో నీది గిది వ్యవహారము, ఇగో గిందు వల్ల మళ్ళీ నీ పాటలు అద్భుతం అమోఘం మాకు దీవెన తెచ్చిపో అయ్యా అన్నోళ్ళు మరి ఎందుకు ఎర్ర గీతలు పెట్టిర్రు అనేది ఇప్పటికీ ఇక్కడ తెలంగాణ జనాలు అటు ఏపీ జనాలు ప్రపంచ దేశాలకు వెళ్ళి కూడా ఇప్పుడు నాకు ఫోన్లు వస్తున్నాయి. అసలైంది ఇప్పుడు నేను నేచర్ మంచి గురువు, ప్రకృతి బ్రహ్మాండంగా నాకు పాఠాలు నేర్పింది. ఆ పాఠాలకు వెళ్ళి నేర్చుకున్న పదాలతోటి ఒక తెలుగు భాష పుట్టుకొచ్చింది. ఆ తెలుగు భాష కూడా ఇప్పుడు నిన్న మొన్న మైపాల్ అనే పిల్లగాడు, మైపాల్ యాదవ్ అనే పిల్లగాడు నన్ను ఇంటర్వ్యూ చేసిండు. ఇక ఆ పాటని దండం పెడితే మొయ్యిన మూత మోగుతుంది, అప్పుడే మిలియన్లలో పోయిందట. నిన్ననే ఫోన్ చేసి అంటుండు. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనము, ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోవాలి అనేది సువిశాల జలధార తెలుగు మాట, సుగుణాల పంచదార తెలుగు పాట. ఆఖరికి వస్తున్న కల్లా ఇంకా చాలా పెద్దగా ఉంది కథ. ఆఖరికి వస్తున్న కల్లా ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా. ఈ పాట సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది, మిలియన్లలో వ్యూస్ వచ్చినాయట. ఈ పాట విన్న బయట దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు తాత నీ పాట బాగుంది, బ్రహ్మాండంగా రాసినావు, బ్రహ్మాండంగా వాడినావని అభినందిస్తున్నారు. మరి బిగ్ బాస్లో వాళ్ళకి ఎందుకు ఈ పాటను ఎందుకు బయటకు తీసుకురాలేదు అనేది అర్థం కాలేదు. నీ పాటలు మాత్రం అద్భుతం అమోఘం అన్నారు. అసలైన ఈ తెలుగు భాష పాటను మాత్రం వాళ్ళు బయటనే పెట్టలేదు. ఇక ఇప్పుడు సరే ఈ ముచ్చట ఇట్టబోతే, దేవుడు మంచి డిజైనర్, నేచర్ మంచి గురువు, మనం మంచి స్టూడెంటా కాదా అనేది ప్రశ్న. తెలంగాణ రైజింగ్ 2047 $1 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం. స్టార్టప్లు ఎంఎస్ఎంఈలకు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం సీఎం రేవంత్. తెలంగాణను ప్రపంచ స్థాయి ఆవిష్కరణల కేంద్రంగా మలిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జరిగిన బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. జీవ విజ్ఞానం, వైద్య రంగం, ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి ఆయన విశ్లేషిస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు. ఇక మరి ఏమంటారు చూడు, నిజంగా తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈయనకు ఎట్లా వచ్చిందో, మరి ఎవరైనా సలహా ఇచ్చిరా లేకపోతే ఆయన తెలివా, కానీ మొత్తానికి ఇగో దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు. ఇగో దేవుడిచ్చిన ఇగో అంటే నా గురించి మాత్రం నేను ఎందుకు ఇట్లా చెప్పుకుంటున్నానంటే, నిజంగా ఆ దేవుడే ఇగో నువ్వు ఇట్లా తయారుగా బిడ్డా అనేది ఒక ఇట్లా తయారు చేయించి, మళ్ళా ప్రకృతి మంచి గురువు. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది, కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పడుతుందనే పాట కూడా అక్కడి నుంచే పుట్టింది. నా మనసులోకి వెళ్ళి, నా గుండెలకు వెళ్ళి, నా ఆలోచనలకు వెళ్ళి. రేవంతమయ్య నీకు పబ్బతి శనార్థి శతకోటి వందనాలు. ఎందుకంటే దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు అన్నందుకు మనస్ఫూర్తిగా నీకు పబ్బతులు పడుతున్నా. ఇవా కవిత కొత్త పార్టీ. కవిత
కొత్త పార్టీ. అమెరికా నుండి వచ్చాక బిగ్ బ్లాస్ట్. బొగ్గు సంఘం ఎపిసోడ్తో తెగదెంపులు ఖరారు. అన్నా నాతో కలిసి రండి. పలువురు నేతలకు ఫోన్లు. జిల్లాల వారీగా కలిసి వచ్చే వారిపై కసరత్తు. కవిత వెంట నడిచేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలు సై. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత సంచలనాలకు సిద్ధమవుతున్నారు. అమెరికా నుండి రాగానే మరో బిగ్ బ్లాస్ట్ ఖాయమని పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతుంది. కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే గతంలో కవితతో కలిసి పనిచేసిన పలువురు నేతలను తెలంగాణ జాగృతి ద్వారా పనిచేసేందుకు పూర్తి స్థాయి రాజకీయ ప్రయాణానికి సిద్ధం కావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాకు ముఖ్య నేతను ఎంపిక చేసుకోగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ కూడా కవితతో ప్రయాణానికి సై అన్నట్లు తెలిసింది. అన్నా నాతో కలిసి రండి, అందరం కలిసి గౌరవంగా పనిచేద్దాం, ప్రజల కోసం పోరాడదాం, నీ భవిష్యత్తుకు నాది హామీ అని స్పష్టమైన భరోసా ఇస్తున్నట్లు సమాచారం. దీంతో కొందరు నేతలు తమ జెండాలు పక్కన పెట్టి కవిత ఎజెండా కోసం పనిచేసేందుకు రెడీ అయినట్లు తెలిసింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కోసం, సింగరేణి కార్మికుల కోసం మొదటి నుండి పనిచేసిన కల్వకుంట్ల కవితకు సింగరేణి వ్యాప్తంగా విస్తృత పరిచయాలున్నాయి. అయితే ఇప్పుడు కవిత కొత్త పార్టీ. సరే, పిల్లగాడి నెంబరు ఇది కథ. కవిత కొత్త పార్టీ. మరి ఇక అన్నకు శల్యకు ఇక తెగిపోయినట్టేనా, బంధం ఎడవాసినట్టేనా? ఇక ఇప్పుడు ఇంట్లో ఇంకా కొన్ని కోల్యాగలు ఏమంటున్నాయి అయ్యా, బీసీ కోల్యాగలు. మొన్నగా మధ్యన తుర్కాయ అంజాల సైడ్ పోయినా, అక్కడ అనుకుంటారు, గుసగుస అనుకుంటారు. ఏమనుకుంటారు? కవిత కొత్త పార్టీ అంటే ఎప్పటికెళ్ళో ఈ పదం సోషల్ మీడియాలో నాంతనేముంది. ఇక మధ్యన మెదకు ఎంపీ రఘునందన్ కూడా కుండబాదలు కొట్టిండు మైకుల ముందర ఆ మధ్యన. ఇక అప్పుడో ఇప్పుడో ఎప్పటికైనా ఇక కవితమ్మ కొత్త కుంపడి పెట్టబోతుంది, పొయ్యి గుండా ఏర్పాటు చేయబోతుంది అనేది గుసగుస నడుస్తుంది సోషల్ మీడియాలో. అయితే కొంతమంది బీసీ బిడ్డలు ఏమంటున్నారు, లేదు అయ్యనే ఇదంతా ఆడిస్తుండు. ఇప్పుడు అయ్య ఏం చేసిండు, అన్నకు శల్యకు పోటీ పెట్టిండు. ఇప్పుడు బయలుగాక పోరగాళ్ళకు పీఈటీ సారు ఇక బేర గీసి అక్కడో బేర గీసి వీడికి వెళ్ళి ముందుగాల ఎవరు ఉరికి ఆ బేర దాడతారో అగో వాళ్ళకే బహుమతి అన్నట్టుగా పందెం పెట్టినట్టుగా ఇప్పుడు కవిత కేటీ రాములు వీరిద్దరిట్లలో ఎవరు తెలంగాణ జనాల మనసు గెలుచుకుంటారు, తెలంగాణ జనాల అభిమానం పెంచుకుంటారు. తెలంగాణలో ఇప్పుడు కవితమ్మకు పలుకుబడి ప్రచారం పెరుగుతుందా, లేకపోతే కేటీ రాములకు పలుకుబడి ప్రచారం పెరిగిపోతుందా? ఇంట్లో ఎవరు ముందు వరుసలో ఉంటారు, ఎవరి పేరు జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది అనేది ఇప్పుడు ఆయనే ఇక ఇద్దరికి ఇప్పుడు పందెం పెట్టిండు. ఇక ఇప్పుడు ఓ దిక్కు అన్నదారాడుతుంది, ఇంకో దిక్కు శల్యదారాడుతుంది. మొత్తానికైతే ఇక కవితమ్మతోటి కొత్త పార్టీ పెట్టించి బ్రహ్మాండంగా ముంగడి పోయి ఎవరి పతార ఏంది, ఎవరి పలుకుబడి ఏంది అని తెలుసుకుంటేందుకు కేసీరావే ఈ కథ అంతా నడిపిస్తుండు అనేది కొన్ని బీసీ సంఘాల కోల్యాలు అంటున్నాయి. గా మాట నేను మీ చెవులు వేస్తున్నా. ఇది కథ. ఇదేంటి
రాహుల్ బీహార్లో యాత్రకు ఫుల్ క్రేజ్. అరరియా జిల్లాలో బుల్లెట్ బైక్పై యాత్ర, భారీగా బారులు తీరిన ప్రజలు. సెప్టెంబర్ 1న ముగియనున్న ఓటర్ అధికార యాత్ర, ఓట్ల చోరీని అడ్డుకొని తీరుతామని రాహుల్ ప్రకటన. రాహుల్ బీహారు ప్రజలు ఇప్పుడు ఈ నినాదంతో నిలదీస్తున్నారు. రాహుల్ రాహుల్ రాహుల్. ఈ నెల 17న ససారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రకు ప్రజల్లో స్పందన వెల్లువెత్తుతోంది. ఓట్ల చోరీతో మోదీ ప్రధాని అయ్యారని, దీనిని అడ్డుకొని తీరుతామంటూ చేపట్టిన యాత్రకు ప్రజలలో భారీ స్పందన కనపడుతుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కలిసి ఈ యాత్రలో భాగంగా ఆదివారం ఇరువురు నేతలు అరరియా జిల్లాలో బుల్లెట్ బైక్పై ప్రయాణించి అందరి దృష్టి ఆకర్షించారు. పూర్ణియా జిల్లాలోని అరారియా వీధుల గుండా మోటారు సైకిళ్లు నడపగా వీరిని చూడడానికి రెండు కళ్ళు జాలవన్నట్లుగా అక్కడి జనం భారీ సంఖ్యలో బారులు తీరారు. రాహుల్ తేజస్వి యాదవ్ బైక్పై వెళ్తుండగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి వారికి అభివాదం చేశారు. ఈ స్పందన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ యాత్ర 16 రోజుల పాటు 20 జిల్లాలకు పైగా కొనసాగి సెప్టెంబర్ 1న పాట్నాలో నిర్వహించే భారీ సభతో ముగియనుంది. ఇక దగ్గరికి వచ్చినాయి. బీహార్లో ఎలక్షన్లు కూడా దగ్గరికి వచ్చినాయి. ఇక ఎవరు పాఠాలు పాడుతుర్రు, ఎవరు కథలు నడిపిస్తుర్రు. ఇక ఇంట్లో ముఖ్యంగా రాహుల్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ ఫోను మళ్ళేసినా, ఏ ఫోన్ తెరిచినా రాహుల్ గాంధీ మరి ఇక బీజేపీ వాళ్ళు ఓట్ల చోరీతోటి గెలిచిర్రు, ఓట్ల చోరీతోటి దొంగ ఓట్లతోటి మోదీ ప్రధాని అయ్యిండు అనేది ఇక ఆయన కాగితాలు కత్పలు పట్టుకొని నా కాడ ఆధారాలు ఉన్నాయి, నేను ఈడ ఇది తీసిన, ఆడ అది తీసిన, ఇది బయట పెట్టినా, అది బయట పెట్టినా అని ఇక రాహుల్ గాంధీ నిన్నమొన్న ఏ రకంగా మాట్లాడిండో ఇక అదంతా దేశమంతా ఎలిచిపారిన ముచ్చటే. ఇక నిన్న మొత్తం ఇప్పుడు బీహార్ని అండబెట్టి మొత్తం కలదిరిగి సుడిగాలిలాగా మొత్తం చుట్టుముట్టి అసలు కథ ఏంది, రేపు ఈ ఓట్ల చోరీగా భాగోతం ఏంది, ఎట్టట సంగతి, ఈ మోదీ వ్యవహారం ఏంది, మోదీ చేస్తున్న కుట్రలేంది అనేది ఇప్పుడు వాడ గల్లీ తిరిగి అంతా అసలు బండారం అంతా బయటికి లాగుతా అనేది ఇక బుల్లెట్ బండి ఎక్కిందట. ఇక రేపు బీహార్ ఎన్నికలకు ఇక యుద్ధానికి సిద్ధం కావాలని జనాలకు ఈ రకంగా చెప్పుకొస్తుండట. చూడాలి మరి ఎట్టది ఏం కథ ఏంది అని. రాష్ట్రంలో మద్యం ఫుల్, మందులు నిల్, గ్రామాలంతా అయోమయం, గందరగోళం అయిపోయాయి. డెంగ్యూతో మరణించిన మహేష్, శ్రావణ్ మరణాలు ముమ్మాటికి. ప్రభుత్వ హత్యలే. డెంగ్యూతో మరణించిన మహేష్, శ్రావణ్ మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో మద్యం ఫుల్, మందులు నీళ్ళు, గ్రామాలంతా అయోమయం, గందరగోళం అయిపోయినాయట. డెంగ్యూతో మరణించిన మహేష్ అట, శ్రావణ్ మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అనేది ఇక కోయాగా అనుకొస్తుంది హరీష్ రావు. చూద్దాం. రాష్ట్రంలో గెలిచిన బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే. బండి సంజయ్ కూడా అంతే, దొంగ ఓట్లు లేకుంటే గెలిచే సీన్ లేదు. బీసీలకు అన్యాయం చేస్తుంటే ఆయన ఎప్పుడైనా ప్రశ్నించారా? బీఆర్ఎస్ 3 ముక్కలయ్యింది. 4వ ముక్క కోసం ఇంకొకరు ఎదురు చూస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. కరీంనగర్ 2వ విడత జనహిత షురు, పాల్గొన్న మీనాక్షి, పొన్నం, వివేక్, అడ్లూరి. సరే, ఇక కథ ఇట్ట ఉంది. కామ్రేడ్
సురవరం ఇక సెలవు. ముగిసిన సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర. ఆయన భౌతిక కాయాన్ని మెడికల్ కళాశాలకు అప్పగింత. నివాళి అర్పించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు. మొత్తానికి ఇక మరి ఎర్రజెండా పెద్ద మనిషి అంతులేని సేవ చేసి సచ్చేదాకా బొక్క బొందల పడేదాకా కమ్యూనిస్టుగానే బతికి ఇక మరి జనాలకు సేవ చేసి పేరు సంపాదించుకున్న సూరవరం సుధాకర్ రెడ్డికి ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ అయ్య కూడా మరి నివాళి అర్పించి ఇక ఈ రకంగా నిన్న సూరవరం సుధాకర్ రెడ్డి గురించి 4 ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్వర్డ్. అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప మనపై కాదు. ఓటమి భయంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడం లేదు. ఐటీ సోషల్ మీడియా వర్క్ షాప్లో ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు. ఓ అమ్మా, ఓటమి భయంతో కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలు పెట్టడం లేదు అనేది మాట్లాడుతుండు. చూద్దాం. ఒక కాంగ్రెస్ కోల్యాగని లైన్లో తీసుకుంటే ఈ పెద్ద మనిషి చేయడం ఉండవు. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి ఈ కొయ్య ఫోన్ లేపుతలేదు. సరే చూద్దాం. మాదే ఉంది పలుకుబడి, మాదే ఉంది ప్రచార. మరి సంక్షేమ పథకాలు సకలంగా పేదోళ్ళ గడప దొక్కుతున్నాయి. అప్పుడు బీఆర్ఎస్లో హయాంలో దొంగలకు సద్దులు కట్టిన వాళ్ళకి పథకాలు పోయినాయి. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ప్రజా పాలనలో బ్రహ్మాండంగా పథకాలు ఊరూరా మోదమవుతున్నాయి అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇక ఈటల ఇప్పుడు ఓటమి భయంతో కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికలు పెట్టడం లేదు అనేది కథ ముంగడ తీసుకొని వచ్చిండు. ఇక చూద్దాం. మరి ఇక వీళ్ళకు కూడా మరి మోదీ ఏమయ్యా 2 కోట్ల ఉద్యోగాలైనా ఏడాదికి కర్రెపసలు అక్కడనే పోయినా జాడలేవు. ఇక ఈ మధ్య కాలంలో ఈ ఓట్ల చోరీ కథ ఒకటి ఇది ముందరకు వచ్చింది. ఇంకా దీనికంటే 100కి ముత్యము ఇప్పుడు ఏమనుకుంటున్నారు అయ్యా లోకం మీద ముచ్చట అంటే బీసీ బిల్లు ఎటువాయ బీసీ బిల్లు. బీసీలకు 42% రిజర్వేషను ఎందుకు ఆడ వండబెట్టిర్రు, ఎందుకు దానికి తొవ్వ చూపుతలేరు, ఇంకా ఎన్నాళ్ళు ఈ డ్రామాలు అనేది కూడా మరి జనాల దృష్టికి వచ్చింది అయ్యా. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు అన్న మాటకు అందరూ తలకాయ ఊపి గంగేజు లెక్క తలకాయ ఊపి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆడికి పోయినాక అడ్డగాలు వేసేది ఎక్కడిది, ఆడ ఆపేది ఎక్కడిది, ఈడికెళ్ళి పోయినాక తీర మూతికాడి పోయినాక గేట్ వేసేది ఎక్కడిది అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇక వాళ్ళ పాట వాళ్ళు పాడుతారు, వీళ్ళ పాట వీళ్ళు పాడుతారు. ఇక రేపు జనాలు ఎవరి పాట పాడతారో మనం చూద్దాము. ఇగో హనీఫ్కు అభినందన. తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కార గ్రహీత ప్రముఖ కవి, మహాపత్రిక సాహిత్య పేజీ నిర్వాహకులు హనీఫ్ను ఏఎన్ఎన్ మహా CEO కంది రామచంద్రారెడ్డి శాల్వాతో సత్కరించి అభినందించారు. గతంలో సాహితీ రంగానికి ఎన్నో సేవలు అందించిన హనీఫ్ ఇప్పుడు మహాపత్రిక సాహిత్యం పేజీని కూడా తనదైన శైలిలో నిర్వహిస్తూ సాహితీ ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నారన్నారు. ఏఎన్ఎన్ ఛానల్
యాంకర్ నర్సయ్య తాత కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్లో పాల్గొన్నారని అన్నారు. కార్యక్రమంలో బ్యూరో చీఫ్ గడ్డం కృష్ణమూర్తి, డిజిటల్ హెడ్ రాకేష్, కోఆర్డినేటర్ రాంప్రసాద్, డెస్క్ ఇన్ఛార్జి అజయ్, వివిధ విభాగాలకు చెందిన షరీఫ్, గురు, క్రాంతి, వేణు తదితరులు పాల్గొన్నారు. ఇగో ఇది కథ అని ఇక నేను కనుక ఇక్కడ మా CEO సారు కంది రామచంద్రారెడ్డి మాట్లాడినట్టుగా తాత కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్లో పాల్గొన్నారని మాట్లాడుకొచ్చిండు. ఇక ఈ రకంగా ఏమంటారు చూడు, గట్ట కలిసి వస్తుంది, ప్రకృతి కూడా సహకారం అందిస్తుంది రేవంతమయ్య అన్నట్టు. మరి నేచరే గురువు, ప్రకృతే గురువు అన్నట్టుగా ఈ రకంగా మొయ్యిన మూత మోగుతుంది. అవార్డులు, రివార్డులు, పేరు ఈ రకంగా మూత మోగుతుంది. చూడాలి రేపు ఇంకా ఈ మహాపత్రిక నేను జనాలలో మంచి పేరు సంపాదించుకొని ఇంకా జనాల నుండి మంచి అవార్డులు, రివార్డులు అందుకుంటుందనేది మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. మరి మీరు కూడా దినం ఏఎన్ఎన్ మన ఛానల్ని, మహాపత్రికను మనస్ఫూర్తిగా ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఈలోపు చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ఎమ్మటే వస్తా. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్, వన్ అండ్ ఓన్లీ. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. తగిన పరిష్కారం చూపబడును. కుటుంబం, లక్ష్మీ నిలకడ, ప్రేమ, పెళ్లి, సంతానం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య అనుమానం మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. సంప్రదించవలసిన నెంబర్ 8074538053. మా అడ్రస్ RP రోడ్ నియర్ బాటా షోరూమ్, సికింద్రాబాద్, హైదరాబాద్. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి, బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే SR కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, SR బిల్డర్స్ అండ్ డెవలపర్స్. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే SR బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్
9703357697 9392154464. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల ఆహారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం, సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదము రాగ సిరుల వేడుక, సంతోషం ప్రతిక్షణం. మానేపల్లి జ్యువెలర్స్. చలో ఇక రారి కతిమా ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చిన్నగా పసిపడదాం. ఇక మీకు ముచ్చట చెప్పాలి ఇవాళ. అగో సాహిత్య పేజీ అనుకున్నాం కదా, ఇంకో ఇదే సాహిత్య పేజీ. ఇగో ఇదే మీకు కూడా మనసులో ఏమన్నా ఆలోచనలు వచ్చి కొత్తగా రాయాలి, ఓ కవితలు రాయాలి, జరుగుతున్న ఏ అయితే పరిణామాలు ఉన్నాయో, సమాజం పోకడ ఏంది, జనాల తీరేంది, ప్రభుత్వం కథ ఏంది, సామాజికంగా కూడా మీకు ఏమన్నా ఆలోచన ఏమన్నా రాయాలనిపిస్తే మీరు గిట్లా రాసి పంపితే గిట్లా వస్తాయి. మీ కూడా మరి మీకోసం రచనలకు ఆహ్వానం. సాహిత్య పేజీ కోసం కవులు, రచయితల నుండి కథలు, కవిత్వం, సాహిత్య వ్యాసాలు, పుస్తక సమీక్షలు మొదలైనవి మీ రచనలు పంపాల్సిన చిరునామా ఇది మహాపత్రిక. వాట్సాప్ నెంబరు ఇది రాసుకోరి 9247580946. ఈ నెంబరుకు మీ రచనలు, మీ కవితలు, మీకు తోచిన 4 ముచ్చట్లు, సాహిత్య ముచ్చట్లు ఈ నెంబర్కు పంపుర్రి. పంపితే గిట్లేస్తారు. రాసిర్రు, ఇదేం బుక్కు రా బాబు, ఆ రోజు ఉదయం ఇంకా సూర్యుడు ఉదయించనే లేదు, పక్షులు తమ గూళ్ళ నుండి బద్ధకం వదిలి కిలకిల రావాలు చేయటం లేదు. అయినా సరే ఒకటే సెల్ ఫోన్ నుండి వచ్చే మెసేజులు చేసే ధ్వని శబ్దాలు. ఇంట్లో ఆలి నా పక్క నుంచి మంచం కిందికి దిగనే లేదు. పిల్లలు అయితే సరి అసలు నిద్రలో కదలటమే లేదు. మెసేజ్ ధ్వని శబ్దాలు మాత్రం ఆగటం లేదు. మరి కాసేపటికి వరుసగట్టిన ఫోన్ రింగ్ టోన్ల శబ్ద ప్రవాహానికైతే అడ్డుకట్టే లేదు.
ఎందుకు ఇన్ని ఫోన్లు, ఎందుకంత అవసరాలు, ఈ సమయంలో ఇదేమిటని చిర్రెత్తిపోయాను. మత్తు వదలని బద్ధకానికి ఫోను ఎత్తి నేలకేసి కొట్టాలన్న కోపాన్ని అదుముకుంటూ మాట్లాడకుండా కట్టిపడేస్తున్నాను. ఫోను తీయడం అయితే ఆపాను కానీ వందల సంఖ్యలో వస్తున్న సెల్ ఫోన్ బీఫ్ శబ్దాలకు బ్రేకులు వేయలేకపోయాను. ఇక తట్టుకోలేక చెదిరిన నిద్ర కళ్ళను నలుపుకోలేక కోపంతో పళ్ళు పడపడ పడపడ పడ కొరుకుతూ మెసేజ్లు చూశాను. చూసిన నా కళ్ళు నమిలిన నా పళ్ళు ఒక్కసారిగా షాక్లో మన్పాడిపోయాయి. ఆత్మీయ ఆనందం పరవశాలకు లోనైపోయి ఒరుగుతున్న మనసుతో తడిసి ముద్దైన తనువుతో నిలువెల్లా కరిగిపోయాను. ఆనందంతో తడిసిపోయాను. కారణం ఆ రోజు నా పుట్టినరోజు. నాకే గుర్తు లేనిది, నా పక్కనున్న వాళ్ళైతే అసలే పట్టించుకునే లేనిది, అది మాత్రమే గుర్తుపెట్టి మరీ తట్టి లేపింది. తెల్లారేసరికి వందల వేలాది మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ మనస్సులను కలగలిపి జల్లిన విశేష్ మెసేజ్లతో జత కలిసి నా ఫేస్ అంతా అభిమానపు రాతలతో ఆత్మీయ మాటలతో సుగంధమై ముంచెత్తించింది. చలపాక ప్రకాష్ ఆ కోయిలా రాసి పంపించింది. ఇదేం బుక్కురా బాబు. ఇప్పుడు మనం కూడా ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇదేం బుక్కురా బాబు ఫేస్బుక్. చలపాక ప్రకాష్ రాసిన ఈ కవితకు హెడ్ లైన్ ఏం పెట్టిండు, ఇదేం బుక్కురా బాబు. ఇప్పుడు మీ నర్సయ్య తాతయ్య ఏమంటుండంటే ఫేస్బుక్ కూడా ముంగట తీసుకొని వస్తుండు. ఓ ఫేస్బుక్, మా ఫేస్బుక్, విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. ఏంది కావచ్చు ఆయన ఇదేం బుక్కురా బాబు అన్నాడు. మళ్ళీ మా నర్సయ్య తాత ఫేస్బుక్ కథ ముంగటేస్తుండంటే దీనికి కథ ఆఖరికి అర్థమైంది. అందుకనే మీరు ఈ పాట వినాలి. ఓ ఫేస్బుక్, మా ఫేస్బుక్, విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబుల పెట్టి అరచేతిలో కలియుగం అంతా కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. ఇక కనుకనేమి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కొలువు చేస్తోడైనా, కూలి చేస్తోడైనా ఒక్కరోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి ఇడుపు కూసుంటారు చిన్నబోయి. నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్. ఇక కనుకనేమి ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వాని కడుపు చల్లకుండా. పొద్దు లేదు, మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడు. ఆఖరకు వస్తాడు కల్లా మా కెమెరామెన్ కూడా ఫోన్లోనే మూతి పెట్టి గెలుకుతుండురా శివా. గిది కథ. ఇక మరి పొయ్యి మీద సర్వ పెట్టే, ఫోన్ వస్తే మురువ పట్టే. తెల్లారంగా ఆడోళ్ళు ఏం చేయాలి, లేచి శాశ్వక పెట్టి ఇక బట్టవయ్యో కాఫీ తెచ్చినా, టీ తెచ్చినా, షాయ్ తెచ్చినా అనాలి. అంతేగా. ఎందుకంటే భర్త కొలువు పోయి పాపం అలసిపోయి వచ్చి ఇక మరి తెల్లారంగా లేవాగానే షా తాగాలగా. పొయ్యి మీద సర్వ పెట్టే, ఫోన్ వస్తే మురువ పెట్టే. ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మారగొట్టే. దువ్వింది దువ్వబట్టే, ముసి ముసి నవ్వబట్టే. దువ్వింది దువ్వబట్టే, ముసి ముసి నవ్వబట్టే. శిలిపిగా సెలిపీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే. ఇక గిట్లా ప్రతి ఒక్కరు ఇక ప్రధానమంత్రి అన్నాం, ముఖ్యమంత్రి అన్నాము, ఇక అరెక్కలు కొలువు చేస్తోళ్ళు, కూలి చేస్తోళ్ళు, ఏ పని చేస్తోళ్ళైనా, ఎక్కడ పోతోళ్ళైనా ఆఖరికి బయలుకి పోయే పోరగాళ్ళు కూడా. ఇక ఇప్పుడు మీ నర్సయ్య తాత ఈ పాట ఎందుకు పాడిండయ్యా ఇప్పుడు అంటే బుడ్డ పోరగాళ్ళు. ఇక నీ దండం పెడితే బుడ్డ పోరగాళ్ళు చల్లకుండా బడికి పోరా మా అమ్మ కానీ అంటే నాకు పోను అంటాడు.
గా దుకాణం కాడికి పోయి ఈ సామాన్ తెపోరా అంటే నాకు ఫోను అంటాడు, ఫోన్ కావాలి అంటాడు. అయ్యో కొంచెం పని చేయక బిడ్డ, ఇది గాడేసినావు గది గీడేసినావు ఏందిరా ఈ కథ వద్దురా మాయగాని అంటే నాకు ఫోన్ మరి అంటే ఇక అయ్యకు అమ్మకు అమ్మో నా కొడుకు, నా బుచ్చ కొడుకు, నా బిడ్డ అని గావురం చూపి ఫోన్ చేతిలో పెడుతురు. ఫోను చేతిలో పెడుతురు పోరగాళ్ళకు, బుడ్డ పోరగాళ్ళకు. ఇక ఈ పోరగాళ్ళు అలా వచ్చిన బొమ్మలు, ఇక ఇంకేంటియో ఈ శిల్పి మాటలు ఇక షెడ్ అయి పడ్డాయి అని దానికి బాగా అంటిళ్ళు అయ్యి ఇక ఫోన్ వాళ్ళ చేతిలో పడ్డదంటే ఇక కంటి రెప్ప కూడా కొట్టరు, ఇక్కడ గిట్లా కూడా మళ్ళీ చూడరు. అవు ఆ తరీకన ఫోన్లో మునిగిపోతారు. ఇంకా ఇట్లా పోరగాళ్ళకు రోజు అలవాటు అయిపోద్ది. ఇక అయ్యక అమ్మకు ఏంద్రా బాడకావు, ఏంద్రా పోరగా, ఏంద్రా బచ్చిగా, డాడీ మమ్మీ వజునా ఫోన్ ముట్టుకోవద్దంటే ఇంటదా బిడ్డ ఇంటదా కొడుకు ఇంటదా అలవాటు చేసినాక ఇక వినరు. వద్దు బిడ్డ అలా చూస్తే నీ కళ్ళు ఖరాబ్ అవుతాయి బిడ్డ, అలా దాని మీద అది తెల్లగా అది ఫోకస్ పడి కళ్ళు ఖరాబ్ అవుతాయి బిడ్డ, వద్దు బిడ్డ అంటే అయ్యో ఆ ఫోను దగ్గర పెట్టుకొని ఇట్లా బండి ఊరిగా చూస్తే నీ అన్ని దెబ్బతింటేరా, తలకాయ పాడైపోతాయిరా, చెవులు వినపడేరా అంటే అది అలవాటు అయిపోయిందిగా. ఆఖరికి వస్తారు కదా పోరగాళ్ళు ఎట్లా తయారయ్యారంటే నేను ఒంటరిగా ఉండాలి ఎవరితో కలవద్దు అన్నట్టుగా తయారైపోతున్నారట పోరగాళ్ళు. ఇక ఆ బుడ్డ కాళ్ళతోటి అవి చూసి అద్దాలు వస్తున్నాయి, చెవులు పాడైపోతున్నాయి, ఆ రేడియేషన్ తోటి తలకాయ మొత్తం ఇక దమ్మీస గుద్దినట్టు అయిపోతుంది. జర ఇప్పటికైనా అయ్యా అమ్మ తల్లిదండ్రులు పోరగాళ్ళను మాత్రం మీరు జర్రా ఈ ఫోన్లకు దూరంగా ఉంచుర్రి, ఫోన్లు అలవాటు చేయకుర్రి. ఒకవేళ ఎవరైనా అలవాటై ఉన్న పోరగాళ్ళను ఎట్లా తీసుకురావాలి బయటికి అనేది మాత్రం ప్రయత్నం చేయాలి. అయిందానికి కాందానికి బుడ్డ పోరగాళ్ళ చేతులలో ఫోన్లు పెడితే సర్వ రోగాలు అంటుకుంటున్నాయి. ఆ రేడియేషన్ తోటి పోరగాళ్ళు బుద్ధి చెడిపోతుంది, మానసికంగా కుంగిపోతురు పోరగాళ్ళు, ఆ వాగం జగన్నాథం అవుతురు, వాళ్ళు అర్ధాంతరంగా ఇదైపోతురు. తస్మాత్ జాగ్రత్త. ఈ ముచ్చట మీ నర్సయ్య తాత పదే ఎందుకు చెప్తున్నా అంటే నేను అక్కడక్కడ తిరుగుతున్నా కాబట్టి బుడ్డ పోరగాళ్ళ వ్యవహారం ఎట్లా ఉందా అనేది కూడా నేను స్వయంగా చూస్తున్నా. బుడ్డ పోరగాళ్ళకు ఫోన్లు ఎంత వీలైతే అంత దూరంగా పెట్టుర్రి. చలో ఇట్లా మీకు కూడా ఏమన్నా ఆలోచనలు మనసులో వస్తే రాసి ఇట్లా పంపుర్రి. ఇగో ఈ రకంగా మహాపత్రిక పేజీలో పడతాయి. గంటకు 14 మందిని కరుస్తున్నాయి. వాయ్య. రాష్ట్రంలో గత ఏడాది 1.21 లక్షల మంది కుక్క కాటు బాధితులు, రేబిస్తో 13 మంది మృతి. చర్చనీయాంశం అవుతున్న శునకాల నియంత్రణ. రాష్ట్రంలో కుక్కల బెడదకు పరిష్కారం ఎప్పుడన్న ప్రశ్న ఉదయిస్తుంది. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరిగిపోయి తీవ్ర సమస్యగా మారింది. రాష్ట్రంలో గత ఏడాది సగటున గంటకు 14 మంది కుక్క కాటుకు గురయ్యారు. మొత్తం 13 మంది రేబీస్ బారి నుండి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్తున్నప్పుడు, వీధిలో ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలే కుక్క కాట్లకు గురి అవుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో
1,21,997 మందిని ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 87,366 మందిని కుక్కలు కరిచాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్క కాటు బారిన పడ్డారు. ఢిల్లీలోనూ ఈ ఏడాది ప్రథమార్థంలో 35,198 మంది కుక్క కాటుకు గురయ్యారు. WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబీస్ మరణాల్లో 36% భారత్లోనివే. బాధితుల్లో 15 ఏళ్ల లోపు వారే అధికం. ఢిల్లీ రోడ్లపై కుక్కలు కనిపించొద్దని వాటన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ సమస్యపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టడం నిషిద్ధమని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శునకాలపై కరుణ చూపాలంటూ జంతు ప్రేమికులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరికొందరు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. ఇంకోవైపు కుక్క కాటు బాధితులు ఇంకేమో రాసుకొచ్చిండో 5లో ఉందట. ఆ దేశాల్లో రోడ్లపై తిరగనివ్వరు. ఎక్కడ? యూకే, అమెరికా, సింగపూరు తదితర దేశాల్లో కుక్కలను రోడ్లపై తిరగనివ్వరు. లండన్లో కుక్క వీధిలో కనిపిస్తే బంధిస్తారు. వారం రోజుల్లో ఎవరు తీసుకెళ్ళకపోతే దాని ప్రశాంత మరణాన్ని కల్పిస్తారు. అలాగే పెంపుడు కుక్కల విషయంలో యాజమానులు నిబంధనలను పాటించాలి. మలమూత్ర విసర్జనకు, వాకింగ్కు వాటిని రోడ్లపైకి తీసుకెళ్ళకూడదు. ఇక మన కాడ మొత్తం ఇదే పని. ఇక ఈట పట్టుకొని ఇంకొకటి తిప్పుతారు దాన్ని, కుక్కని. ఆ కుక్కకు మాత్రము ఇంటికాడ బాత్రూంలో మాత్రం దాన్ని ఏరిపియరు, మూత్రం పోపియరు. మంది ఇంట పూట పోయి ఏరగాలి, మంది ఆకింట్ల ముందర ఏరగాలి, రోడ్ల మీద ఏరగాలి. ఇక బండ్లు, బడమియ్యలు అవి తొక్కుంటా పోవాలి, మనుషులు తొక్కాలి. వాళ్ళ ఇల్లు మాత్రం ఖరాబ్ కావద్దు. కుక్క మాత్రం నా కుక్క నా పండువే నువ్వు అని దానితో శిల్పిగా ఫోటోలు దిగి పెడతారు సోషల్ మీడియాలో. నా పండువే నువ్వు. మన ఎక్కడికైనా పోతుంటే కార్లో కూడా కుక్కే, బండి మీద కుక్కే. కానీ దానికి ఇది వస్తే మాత్రము అయ్యో మరి ఎంతగానో ప్రేమ చూపిస్తున్నాం, మరి గాడ కూడా ప్రేమ చూపించి మన ఇంటికానే ఏరిపిద్దాం, మనమే ఎత్తిపోసి బాత్రూంలో అండ పోద్దాం అన్న సో ఎందుకు వస్తలేదు. ఇక కుక్క ఇక ఈ తాడు కట్టి దానికి బుచ్చి పెట్టి ఇక చెప్తారు బజార్లు. ఇక ఆ కుక్క ఆ ఇంటికాడ ఉత్సవం వస్తుంది, ఆ ఇంటికాడ ఏరుగుతుంది బజార్ల పొంచి. లజ్జా సిగ్గుండాలి ఏమన్నా. మొత్తానికి సరే కుక్కలే మీరు సాదుకోరి వడొద్దు అంటుండు. కానీ ఆ కుక్కలు కూడా మీ ఇంటినే ఎరిగిపోయిర్రి. మీరు బాత్రూమ్ కట్టుకుంటారా, మూలకి ఎరిగిపించుకుంటారా, లేకపోతే బోకే పెడతారా, మీ ఇష్టం. బజార్ల పండి ఒక్క కుక్క కూడా ఏరుకోవద్దు, ఉచ్చబోయేది. నాకైతే మస్తు కోపం వస్తుంది బజార్ల పని. ఎవరు చూడు ఇదే పని, ఎక్కడ పోయినా ఇదే పని. మార్పు రావాలి. పట్నం హైదరాబాద్లో కుక్కలు దాదుకుంటోళ్ళు ఇండ్లల్లో మీరు బాత్రూమ్లు కట్టుకోరు కుక్కలకు. మీరు తిరిగే కార్లల్లో కుక్క ఉండాలి, మీరు తిరిగే బండ్ల మీద కుక్క ఉండాలి. కానీ మీరు ఏరిగే బాత్రూమ్లలో మాత్రం కుక్క ఉండొద్దా? కుక్క ఏరుకొద్దా? చూడాలి. మరి ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటున్నా. ఉంటా శనార్థి. ఇంతటితోటి మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాము. మళ్ళీ పొదుగుకంగా తగ్గేదే మీ నర్సయ్య తాతతో రపా వస్తుంది. 8 గంటలకు రాత్రి చూడూరి. ఉంటా శనార్థి.